ఇప్పుడు ఇక్కడ యూసీసీ వద్దు అని చెప్పే ఓవైసీలు వాళ్ళ పిల్లల్ని అమెరికా గ్రీన్ కార్డ్కి లేదా యూకేలో పిఆర్ ఇప్పించడానికి ఫస్ట్ ఉంటారు. కానీ ఈ దేశంలో ఉన్న అమాయక ముస్లింలు వాళ్ళని మతం పేరు మీద రెచ్చగొట్టే ముస్లిమ్స్కి మాత్రం ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీకి వచ్చిందంటే వాడు ఇంకా వీడి మాట వినడు అనమాట. సో అందుకనే ఓల్డ్ సిటీలోనే ఉంచుకోవాలి. ఓల్డ్ సిటీలోనే ఉండాలి అంటే వాళ్ళకి విద్య ఉండొద్దు, వైద్యం ఉండొద్దు, ఎలాంటి గ్రోత్కి సంబంధించినవి అదర్ దాన్ డెవలప్మెంట్కి సంబంధించిన నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఉండొద్దు. అప్పుడు మాత్రమే వాళ్ళు ఓట్ బ్యాంక్ కింద పనికొస్తారు. ఒక్కసారి వాళ్ళు హైటెక్ సిటీకి వచ్చిందంటే వీళ్ళ మాట వినరు. ఇలా వీళ్ళను సప్రెస్ చేసుకొని ఇలా వీళ్ళని మూర్ఖంగా ఉంచి వాళ్ళ పొలిటికల్ పవర్ని కాపాడుకోవడం కోసం కొందరు కరప్ట్ పొలిటీషియన్స్, కరప్టెడ్ ఎక్స్ట్రీమిస్ట్ చేస్తున్న ఎజెండా ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ముస్లిం ఈజ్ అవేర్ ఏమని ట్రిపుల్ తలాక్ అని హలాలా లాంటివి కానీ వాళ్ళ ఆడపిల్లలకు జరగొద్దు అన్న సోయి ప్రతి ముస్లింకి ఉంది. అందుకే దే ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ యూనిఫామ్ సివిల్ కోడ్. కాకపోతే బయటికి చెప్పట్లేదు. ఎందుకంటే బయటికి చెప్తే ఫత్వానో లేకపోతే కమ్యూనిటీకి అగేన్స్ట్గా అవుతాము, ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి సైలెంట్గా ఉంటున్నారు. కానీ మెజారిటీ ఆఫ్ ద ముస్లిమ్స్ ఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యూనిఫామ్. ఖచ్చితంగా ఇది వాళ్ళకే ప్లేస్ కదండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ రావడం ద్వారా ఆ తల్లులకి, ఆ అక్కలకి, ఆ చెల్లెలకి వాళ్ళకే ఉపయోగం ముఖ్యంగా. లేకపోతే ట్రిపుల్ తలాక్ చెప్పి 3 సార్లు ఏంటంటే ఒక భార్యాభర్తల వ్యవస్థ అనేది హైందవ ధర్మం ద్వారా ఏంటి ఒక కేవలం నోటి ద్వారా అనే ఒక మాట ద్వారా నీకు కట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఎలా సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేస్తారు?